చేసుకుని స్త్రీల కూడికను ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పూజార్హుడా, నమ్మదగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వస్తా ఉన్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి దేవా. చిన్న మందగా స్త్రీలంగా మీ సన్నిధిలో చేరి దేవా, కొద్ది సమయము ప్రభువా మేము పాడి ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానించి తర్వాత ప్రభువా నైనా మరి సంఘక్షేమాభివృద్ధి కొరకు నైనా అస్వస్థతగా ఉన్న వారి కొరకు ప్రభువా, అవసరతలో ఉన్న వారి కొరకు, అలాగే ప్రభువా మరి క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కొరకు ప్రభువా మేమందరం ఏకీభవించి ప్రార్థిస్తూ ఉంటుండగా మా దేవా మా ప్రార్థనలపై మీకు అనుదృష్టి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కృప చూపించండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మీరు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇంకా రావాల్సిన వారిని మీరు తోడుకొని రండి ప్రభువా. ఎంతమంది అయితే జూమ్లో ప్రభువా మరి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభువా. మీరే మీ చిత్తానుసారంగా ప్రభువా నైనా మీ యొక్క పరిశుద్ధాత్మని సహాయంతో ప్రభువా దేవా ఈ ప్రారంభం నుంచి అంతం వరకు మీరే మీ అధ్యక్షతలో ప్రభువా మీరు నడిపించుకోమని, మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అమ్మ ఎవరైనా ప్రార్థన చేస్తారా? మైక్ తీసుకొని జూమ్లో అయినా ఒకళ్ళు ప్రార్థన చేయండి, మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా మీ కృప రెక్కల చోటున మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడారు, భద్రపరిచారు ప్రభువా, సజీవు లెక్కల్లో ఉంచారు. మరి ఒక్కసారి మా తండ్రి స్త్రీలముగా మా తండ్రి కూడుకొని మీ సన్నిధానంలో ప్రార్థన చేయుటకు, మిమ్మల్ని ఆరాధన చేయుటకు, అలాగే మా ప్రభువా దేవా యేసయ్య మా అవసరతల నిమిత్తం మా తండ్రి నైనా మీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం. మీరేం మాట్లాడుచు ఉన్నారో మాట్లాడబోచు ఉన్నారో మా ప్రభువా మేము వినుటకు సిద్ధంగా ఉన్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడండి యేసయ్యా. అయ్యా మీరేం మాట్లాడినా కూడా మా ప్రభువా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మాకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా మా తండ్రి నేనా మీ సన్నిధానంలో అయ్యా కూర్చుని ఉన్న మమ్మల్ని అందరినీ మా తండ్రి మీ ఆధీనంలోకి తీసుకోండి మా ప్రభువా. వాక్యం మా తండ్రి నేను చెప్పనైనా సేవకురాలని మా తండ్రి నేను మీ ఆధీనంలోకి తీసుకోండి. మీ ఆత్మ నింపుదల దయచేయండి ప్రభువా. అయ్యా మా తండ్రి నైనా మా ప్రభువా ఆమెను మరుగుపరిచి ఆమె ద్వారా మాతో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. అయ్యా మా తండ్రి మా ఒక్కొక్కరిని కూడా మా తండ్రి మమ్మల్ని మా తండ్రి మీరు సిద్ధపరచండి యేసయ్యా. మమ్మల్ని మా తండ్రి సరిచేయండి ప్రభువా, మమ్మల్ని బాగు చేయండి ప్రభువా. ఇతరులకు మాదిరికరంగా ఉండేలాగున మా జీవితాలను సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. వచ్చిన మా తండ్రి ప్రతి వ్యక్తిని బట్టి, ప్రతి స్త్రీని బట్టి మీకు వందనాలు. రానయ్యున్న వారిని మీ ఆధీనంలోకి తీసుకోండి, సకాలంలో తోడుకుని రమ్మని వేడుకుంటూ ఉన్నాం. అయ్యా మీ ఆత్మ నింపుదల మాకు అనుగ్రహించి, ఏకాత్మ మాకు అనుగ్రహించి అయ్యా ఈ ప్రార్థన అంతటినీ ఆది అంతమే నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుని పొందుకుని నాం పరమ తండ్రి, ఆమేన్. ఆల్మోస్ట్ 1 year నుంచి దేవుని స్వరాన్ని ఎలా గుర్తుపట్టారా కదా? దేవుని స్వరాన్ని ఎలా గుర్తించాలి అనే టాపిక్ని మనం ఈ సంవత్సరం అంతా మాట్లాడుకున్నాం. ఎంతమందికి అర్థమైంది? మరి ఎంతమంది గుర్తుపట్టేస్తున్నారు ఆల్రెడీ? అది మీకు నాకే తెలియాలి కదా. దేవుని స్వరాన్ని మనకి అలవాటు అవ్వాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనకి అర్థం కావాలి. సో నేను ఇంకా 2 weeksలో ఇది నేను క్లోజ్ చేసేస్తున్నాను కదా. దేవుని స్వరాన్ని గుర్తించడం అనే ఈ టాపిక్ని ఇంకా ఈరోజు, ఈ వారము, అలాగే వీలైతే వచ్చే వారం కూడా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సో నిజంగా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే కేవలము ఆయనతో ఉండాలని, ఆయన స్వరం వినాలని. మనల్ని సృజించుకుంది ఎందుకు? ఆయనతో ఉండాలని, ఆయన మాట వినాలని. అందుకే మనం ఏమి అలవాటు చేసుకోవాలంటే ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడడం.
అవునా? ఏం అలవాటు చేసుకోవాలి? ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. మనకు బాగా ఏది అలవాటు కదా? అందులో స్త్రీలకి అదేమి మనకి దేవుడు జీన్స్లోనే పెట్టాడు. అట్లా అని మిమ్మల్ని మాట్లాడమంటలా. అర్థమవుతుందా? ఏం చేయాలి? తక్కువ మాట్లాడడం నేర్చుకోవాలి, ఎక్కువ ఆయన స్వరాన్ని వినడం అలవాటు చేసుకోవాలి. మనం ఎంత తక్కువ మాట్లాడితే ఆయన అంత ఎక్కువ మాట్లాడతారు. మనం ఎక్కువ మాట్లాడితే ఆయన తక్కువ మాట్లాడతారు. అందుకే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనము జాగ్రత్త పడం. కొన్నిసార్లు దేవుని దగ్గర కూడా అదే పందాలో మాట్లాడతాం. దేవుని దగ్గరికి వెళ్ళి కూడా విస్తరించి మాట్లాడతాం. అర్థమవుతుందా? సో కాబట్టి దేవుని దగ్గర తక్కువ మాట్లాడండి, మనుషుల దగ్గర కూడా తక్కువ మాట్లాడండి. సో అప్పుడే, ఎందుకనంటే అది దేవుని వాక్యము చెప్పే సత్యం. ప్రసంగి గ్రంథంలో మీరు తీయక్కర్లా, నేను మీకోసం చదువుతాను, చక్కగా వినండి. ప్రసంగి గ్రంథంలో సొలొమోను చాలా చక్కటి మాట వాడుతాడు. ఏమంటాడు తెలుసా? నీవు దేవుని సన్నిధిని, అమ్మాయి డోర్ వేసేస్తారా? నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడడం అనేది దేవుడు ఇష్టపడడు. మన హృదయాన్ని చాలాసార్లు మనం చాలా త్వరపడి మాట్లాడతాం, ఏదొస్తే అది మాట్లాడేస్తాం. మన ఇష్టం వచ్చినట్లు మనం మాటలు వల్లి వేస్తాం కదా. అందుకే ప్రభువు అంటున్నాడు, చాలా జాగ్రత్తగా నీ హృదయాన్ని పెట్టుకో, నీ నోటిని కూడా నువ్వు కాచుకో. ఎందుకనంటే ఆయన ఎక్కడున్నాడు? ఆకాశం అందున్నాడు, మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలన్నాడు దేవుడు? కొద్దిగా. అంటే మాట్లాడాల్సిన టైంలోనే మాట్లాడాలి, మాట్లాడకూడదన్న టైంలో మాట్లాడకూడదు. అది దేవుడు ఇష్టపడతాడు. అర్థమైందా? సో కాబట్టి నేనేమంటానంటే, మనం ఎప్పుడు మారతాము అని కనుక చూస్తే మన ఆత్మీయ జీవితంలో మనము దేవునితో మాట్లాడేటప్పుడు కాదు, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనలో మార్పు వస్తుంది. మనం ఏమనుకుంటామంటే, నేనేంటి ఇంత మాట్లాడుతున్నా, ఇంత చేస్తున్నా, ఇంత చెప్తున్నా, ఇంత అడుగుతున్నా, ఎందుకు దేవుడు మాట్లాడట్లేదు అనుకుంటాం. పొరపాటు చేస్తున్నాం. మనం మాట్లాడడం ఆపేసి దేవుణ్ణి మాట్లాడనిస్తే అప్పుడు మనలో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. మనము మాట్లాడినంత కాలము మార్పు రాదు. దేవుడు మాట్లాడేది మనం వింటే, చాలా జాగ్రత్తగా మనం వింటే అప్పుడేమొస్తుంది? థింగ్స్ విల్ చేంజ్. మార్పు, అన్నిటిలో మార్పు వచ్చేస్తుంది. అందుకే అంటున్నాను, దేవుని స్వరాన్ని వినడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. దేవుని స్వరం ఎక్కడెక్కడ వింటామంటే ప్రార్థనలో వింటాం. ప్రార్థనలో కూడా మనం చాలాసార్లు ఏం చేస్తాం? వస్తాను అక్కడికి కూడా కదా. ప్రార్థనలోనే మనము దేవుని స్వరాన్ని వినగలుగుతాం. అంతేకాదు, మౌనముగా ఉండడం నేర్చుకుంటే మన మౌనములో కూడా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు క్వైట్గా, పిన్ డ్రాప్ సైలెంట్గా పరిశుద్ధ ఆత్మని కార్యము మన హృదయాల్లో జరిగే వరకు మనము మౌనము వహిస్తే కూడా ఏమి ప్రార్థన చేయాలో కూడా ప్రభువు మనకి నేర్పిస్తాడు. అర్థమవుతుందా? అందుకే యాక్చువల్గా నేను ఫస్ట్లోనే ఈ
ఆయన స్వరము వినడం గురించి నేను చెప్పినప్పుడు నేను ఫస్ట్ పాయింట్లోనే మీకు చెప్పాను, ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ఆయన స్వరం వినాలంటే. రెండవది మౌనముగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆయన స్వరం వినాలంటే. మూడవది దేవుని వాక్యము దగ్గర మనం కూర్చోం, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అది కూడా నేను మీకు చెప్పాను. అంతేకాకుండా విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అపవాది తంత్రములను మీరు జయించినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలి. దానిలో మెయిన్ ఏంటి? విశ్వాసమును డాలు. అది పట్టుకుంటే కానీ మనము దేవుని స్వరాన్ని వినలేం. దేవుని నమ్మాలి. దేవుని నమ్మకుండా దేవుని స్వరాన్ని ఎలా మనం వింటాం? ఆయన మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మీరు భక్తుల జీవితాలు కూడా గమనించండి. వాళ్ళు ఎట్లా దేవుని స్వరాన్ని వినగలిగారు, ఎట్లా గమనించగలిగారు, ఎట్లా వివేచించగలిగారు. కాబట్టి మనం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి, కొద్దిగా మాట్లాడడం నేర్చుకోవాలి, ఎక్కువ దేవునితో టైం స్పెండ్ నేర్చుకోవాలి. అందుకే హబక్కూకు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదా. 2:20 హబక్కూకు ప్రవక్త ఏమంటాడో తెలుసా? అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. లోకమంతా ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి కదా. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. మౌనముగా ఉండడం అనేది అది దేవుడు మనకిచ్చే ఒక చక్కటి సలహా. కాబట్టి ఆ విషయంలో మనం ఏం చేయాలి? మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. భక్తులు కూడా దేవుని దగ్గర కనిపెట్టి ఏమంటారు, వెయిట్ చేసి పొందుకున్నారు. మనమేమో ఏం చేస్తున్నాం? అడిగిన వెంటనే వచ్చేయాలని చూస్తున్నాం, ఇన్స్టంటేనియస్గా. ఏ భక్తుల జీవితాల్లో వాళ్ళని మనం గమనించినా, ఇప్పుడు హబక్కూకున్నాడు. హబక్కూకు ఎక్కడికి కూర్చున్నాడు? ఆయన స్వరం వినడానికి ఎవ్వరూ కనబడి ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఎవ్వరూ కనబడి ప్లేస్కి వెళ్ళిపోయి కూర్చొని, ప్రభువా నువ్వేం సెలవిస్తావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నేను వినాలనుకుంటున్నాను, నాకు చాలా వాదము అంటే నీతో నేను వాదము అంటున్నప్పుడు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు, నువ్వేం సెలవు ఇవ్వాలనుకుంటున్నావు అని ఒంటరిగా ఎక్కడికి గోపురం మీదకి ఎక్కి దేవుని మాట కొరకు ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. అంటే ఒక కావలివాడు ఎలాగైతే కనిపెడతాడో హబక్కూకు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని మాట కొరకు, దేవుని స్వరం కొరకు కనిపెడుతున్నాడు. చెప్పండి, రాత్రంతా కావలివాడు దేని కొరకు కనిపెడతాడు? ఉదయం ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి పడుకుందామా అన్నట్టు ఉంటాడు. అర్థమైందా? మనము కూడా అట్లాంటిది అలవాటు చేసుకోవాలి. ఆ పాస్చర్లో మనం ఉంటున్నామా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు, నీ ఇష్టం ఏంటి, నీ చిత్తం ఏంటి, నేనే మాట్లాడుతున్నాను, నీ స్వరాన్ని నేను వినలేని స్థితిలో నేనున్నాను. సో ఇక్కడ భక్తులు మీరు ఎవరినైనా తీసుకోండి, దానియేలు ప్రార్థన చూడండి, దానియేలు భక్తి జీవితం, దావీదు జీవితం చూసినా, ఎస్తేరు జీవితం చూసినా, వీళ్ళందరూ హన్నా జీవితం చూసినా, వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఏం చేశారు? దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని చిత్తాన్ని గమనించారు. దానికి వాళ్ళు ఏం చూపించారు? విధేయత చూపించారు. అప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏం లేదమ్మా, మనం మౌనముగా ఎంతగా ఉంటామో దేవుడు అంత గట్టిగా మనతో మాట్లాడతాడు. సో భక్తులందరి జీవితాల్లో కూడా మనం అది గమనిస్తాం. మీరు ఎవరినన్నా చూడండి, మనకి బాగా కొదువైంది. ఎందుకు మనము ఏమంటున్నారంటే అలసిపోతున్నాం, ఎందుకు మనము మన శరీరాలు అనేవి కృంగిపోతున్నాయి, లేకపోతే ఎందుకు మనము క్షీణించిపోతున్నాం అని కనుక చూస్తే ఒక్కటేంటంటే మనము దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం, దేవుని దగ్గర వేచి ఉండలేకపోతున్నాం.
దేవుని కొరకు కనిపెట్టుకోలేకపోతున్నాం. సో అది మనకి కంప్లీట్గా ఇప్పుడు జనరేషన్కి ఏదంటే అది ఏం చేయాలి, అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి. అది మన సమయంలో జరిగిపోవాలి, మనం అనుకున్నట్టుగా జరిగిపోవాలి. సో ఎప్పుడైతే మనము ఆ విషయాల్లో మనము స్లో అవ్వట్లేదో, దేవుని కొరకు వేచి ఉండట్లేదో, మనలో నిస్పృహ, నిరాశ, అలసట, అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తున్నాయి. సో ఈలోపు మనం ఏం చేస్తామంటే వెయిట్ చేయలేక కదా, ఇంకెంతకాలం అని మనము కనిపెట్టలేక ఇంకొక ఏరియాస్లో మనం వెతుక్కుంటున్నాం, సమయాన్ని వెళ్ళబుచ్చేస్తున్నాం. ఎక్కువసేపు సెల్ ఫోన్తో స్పెండ్ చేయడం, లేకపోతే టీవీతో స్పెండ్ చేయడం, అర్థమవుతుందా? మనకిష్టమైన పనులు మనము చేసేసుకొని దేవుని దగ్గరేమో దేవుడేమో నేను నీతో మాట్లాడాలి, నువ్వు కూర్చో, నేను నీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను, నువ్వు నాతో ఉండు, లేకపోతే నేను నీతో నా విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, నువ్వు వెయిట్ చేయాలంటే మనమేమో మన బిజీ స్కెడ్యూల్స్లో ఏం చేస్తున్నాం, టైం పాస్ చేసేస్తున్నాం. మీరు చెప్పండి, రోజుకి ఇది మీ ఇష్టం, మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు అనేది అది మీ ఇష్టం, మీరు నిర్ణయించుకునేది. ఇక్కడ నేనేమి టైమింగ్ ఇవ్వట్లా మీకు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుని సన్నిధిలో మీరు ఎంత సమయం గడుపుతున్నారు. అది ప్రార్థనలో కావచ్చు, అది వాక్య ధ్యానంలో కావచ్చు, దేవుణ్ణి ఆరాధించటంలో కావచ్చు. దేవునికి మీ సమయాన్ని మీరు ఎంత వెచ్చిస్తున్నారు? ఈ దినం విశ్వాసులంగా మనం ఎందుకు దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నాం, ఎందుకు మన నిర్ణయాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఎందుకు ఒబీడియన్స్ చూపించలేకపోతున్నాం అంటే కేవలము ఇదే కారణం. ప్రభువేమో కాముగా ఉండండి, క్వైట్గా ఉండండి. ఇంకా కొన్ని వచనాలు మీకు చదువుతాను, అర్థమవుతుందా కదా? ఆయన ఆకాశం అందున్నాడు కనుక మనము కొద్దిగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. అందుకే కీర్తనలో కూడా చాలా చక్కటి మాట ప్రభువు మాట్లాడతాడు. 46:10 బీ స్టిల్ అండ్ నో దట్ ఐ ఆమ్ గాడ్. ఊరకుండి నేనే దేవుడినని తెలుసుకొనుడి. ఊరకుండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కాముగా ఉండండి, సైలెంట్గా ఉండండి. అర్థమవుతుందా? ఊరకుండి ఏం చేయమంటున్నాడు? గంతులు ఏమంటున్నాడా? ఊరకుండి టైం పాస్ చేయమంటున్నాడా? నెమ్మదిగా ఉండి ఏం చేయమంటున్నాడు? నేను ఎవరినో తెలుసుకోండి, నన్ను తెలుసుకోండి మీరు ముందు, నేనే దేవుడినని తెలుసుకోండి. అలాగే యెషయా గ్రంథంలో కూడా ప్రభువు చాలా క్లియర్గా 30:15 కనుక మనం చూస్తే ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చూడండి ఎన్నిసార్లు దేవుడు, మనం ఏం చేస్తాం తెలుసా? ఆగమంటేనేమో పరిగెత్తుతాం, పరిగెత్తమంటేనేమో ఆగుతాం. అంతా రివర్సే మనం చేసేది. అమ్మ, ఎప్పుడు కూడా మన నిర్ణయాలలో కానీ మన పరిస్థితుల్లో కానీ మనము పరిగెత్తకూడదు, మౌనం వహించాలి. దేవుని సన్నిధిలో ఆయన ఏం చెప్తున్నాడో వినాలి, ఆయన దగ్గర కనిపెట్టుకోవాలి, ఆయన దగ్గర వేచి ఉండాలి. ఇవన్నీ కూడా ఆయన స్వరం వినే ప్రాసెస్లో భాగం కదా. ఎప్పుడు మనం రక్షింపబడతామంటే ఆయన సన్నిధిలో మౌనంగా ఉన్నప్పుడు. అంటే మరలి వచ్చి అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ మీరు ఉండండి, అప్పుడు నేను మీతో మాట్లాడతాను. అంతేకాకుండా నన్ను నమ్మండి. ఏమ్మా, నన్ను నమ్మండి నమ్మండి అని ఎన్నిసార్లు చెప్పను మీకు? అవునా? దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మండి. నన్ను నమ్మితే మీరేం పొందుకుంటారు? మీకు స్ట్రెంగ్త్ వస్తుంది.
అమ్మ బలము తిండిలో లేదు, ఉందిలే, శరీరానికి సరిపోద్ది. కానీ ఆత్మీయ జీవితంలో బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాటకు వస్తే శారీరకంగా బలంగా ఉండాలన్నా, ఆత్మీయంగా బలంగా ఉండాలన్నా నువ్వు దేవుని దగ్గర కూర్చుంటేనే, దేవుని స్వరము వినగలిగితేనే, దేవుణ్ణి నమ్మగలిగితేనే నువ్వు బలాన్ని పొందుకుంటావు. కాబట్టి ఈరోజు మన ప్రార్థనా జీవితం మారాలి, ప్రేయర్ లైఫ్ మారాలి. చాలాసార్లు మనం ప్రార్థనకి వెళ్ళగానే మనం ఏం చేస్తామంటే, అర్థమవుతుందా, మనకి ఎన్నో ఇంట్రెస్ట్లు ఉంటాయి. ప్రభు దగ్గరికి వెళ్ళగానే లిస్ట్ చదివేస్తాం. మన ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, మన కోరికలు. ఇంట్రెస్ట్లు అంటే మన కోరికలు. ప్రార్థన అనగానే మనకేం గుర్తొస్తుంది? మన కోరికలు గుర్తొచ్చేస్తాయి. మనం చేసే పొరపాటు అదే. మన ఇంట్రెస్ట్లు గుర్తొచ్చేస్తాయి, మన కోరికలు గుర్తొచ్చేస్తాయి. అంతేకాకుండా ప్రార్థన అనగానే అర్థమవుతుందా, మనకి అర్థమవుతుందా, ఇంకా మన మాటే దేవుడు వినాలి. జాగ్రత్తగా వినండి, ప్రార్థనలో కూడా దేవుడు ఆయన మాట్లాడతాడు. కాబట్టి మౌనంగా ఉన్నప్పుడు మన ఇంట్రెస్ట్ల ప్రకారం కాదు, మన కోరికలు, అంటే మనకి కోరికలు పుట్టించిన వాడు దేవుడే, మనకి ఇష్టాన్ని ఇచ్చిన వాడు కూడా దేవుడే. అది తప్పు అని అనట్లేదు. అన్నిసార్లు తప్పు కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు తప్పు అవ్వచ్చు. మన కోరికలు ఆయనకి ఇష్టం ఉండకపోవచ్చు, మన ఇష్టాలు ఆయన ఇష్టము కాకపోవచ్చు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే సీరియస్గా ప్రేయర్లో మన కోరికలు చెప్పేస్తుంటాం, మన ఇష్టాలు చెప్పేస్తుంటాం, మన ఉద్దేశాలు చెప్పేస్తుంటాం. మనము టైం సెట్ చేస్తుంటాం దేవునికి. ప్రభా, ఈ ఇయర్ చేసేస్తావా, ఈ నెలలో చేసేస్తావా, ఈ సంవత్సరంలో చేసేస్తావా, తొందరగా చేసేస్తావా, ఎందుకు లేట్ చేస్తున్నావు? అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మనం ప్రార్థన చాలా హడావిడిగా చేసేస్తున్నాం, కనిపెట్టట్లా, మనం వెయిట్ చేయట్లా. అర్థమవుతుందా? సో ప్రార్థనలో కూడా మనం ఏమి నేర్చుకోవాలంటే, మోర్ అబౌట్ గాడ్, లెస్ అబౌట్ మీ. ప్రార్థనలో కూడా మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. మన గురించి మనం ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. ఆ మాటకు వస్తే మన ఇష్టమేంటో, మన కోరికలేంటో, మన ఆలోచనలేంటో, మనం ఏం ఆలోచిస్తున్నామో ఆయనకి చెప్పాలా? ఆయనకి తెలియదా? అవునంటారు కాదంటారు? ఆయనకి అన్నీ కూడా తెలుసు, నువ్వు చెప్పకముందే తెలుసు. అట్లా అని చెప్పొద్దు అన్నట్లా చెప్పు, కానీ తక్కువ మాట్లాడు. ఎక్కువగా దేవుడు ఏమై ఉన్నాడో ఆ విషయాల్లో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. సో కాబట్టి ఇక్కడ మనము దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు పౌలు గారు చాలా క్లియర్గా అంటారు, మనము ప్రార్థన కూడా చాలాసార్లు ఎలా చేస్తామంటే పెదాలతో, నోటితో చేసేస్తాం. మన ప్రార్థన ఆత్మతో చేయాలి, మనం ప్రార్థన మనస్సుతో చేయాలి. చాలా అలవాటుగా చేసేస్తాం ప్రార్థన. అవునంటారు కాదంటారా? ఎంత అలవాటు అంటే అసలు అది హృదయంలో నుంచి రాదు. ప్రార్థన చేయకపోతే ఏమైపోతుందో అన్నట్టుగా నోటితో, పెదవులతో మనము ప్రార్థన చేసేస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:15లో పౌలు గారు ఏమంటారో తెలుసా? కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. ఎంతమంది మీ మన ప్రార్థనలో హోల్ హార్టెడ్గా ఉన్నాయి? ఏదో చేసేసామంటే చేసేసాం, ఏం చేసాం, ఏం అడిగాం, అసలు ఏం అడుగుతున్నాం? అవునా? ఎంతసేపు చేసాం? చేసింది దేవుడు ఆలకించాడా లేదా? కానీ ఏమనుకుంటున్నామంటే ప్రార్థన చేస్తానండి, ఎంతసేపు చేస్తాను? గంట సేపు చేస్తానండి. అవునా?
ప్రభు అంటున్నాడు, మన ప్రార్థనలో కూడా మనము ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. నోటితో పెదవులతో కాదు, హృదయంలో నుంచి రావాలి. మనసులో నుంచి పరిశుద్ధాత్మని సహాయంతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆ సీక్వెన్స్ కూడా దేవుడు నేర్పించాడు. శిష్యులకి నేర్పించాడా లేదా? శిష్యులు అడిగారు కదా, ప్రభువా అమ్మా కిటికీ వేసే, విండోస్ క్లోజ్ చేయండి, ప్రభువా మాకు ప్రార్థన చేయుట నేర్పించు అంటే ప్రభువారు చాలా చక్కటి ప్రార్థన నేర్పించారు. మనం ఆ రకంగా ప్రార్థన చేస్తున్నామా? అవునా? సో ఇక్కడ కనుక మనం చూస్తే ప్రార్థనలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది మన మనసుతో, మన ఆత్మతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళగానే మన పాపము విషయంలో దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఏం చేయాలి? ముందు క్షమాపణ అడగాలి. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. అవునా? ప్రభువా నా పాపములను క్షమించు, నా అపరాధములను క్షమించు. అది ఏదైనా కావచ్చు. అది నేను నోటి ద్వారా చేశానా, కంటి ద్వారా చేశానా, నా హృదయంలో నేను పాపము చేశానా, నా చేతులతో నేను పాపం చేశానా, నా కాళ్ళతో నేను పాపం చేశానా, ఏ రకంగా పాపం చేశానో నువ్వు నా పాపమును క్షమించు. అది దేవుని దగ్గర ప్రార్థన చేసే ప్రాసెస్. రెండవది, తర్వాత స్పెసిఫిక్గా అడగాలి, ప్రభువా ఈ ఫలానా విషయంలో నీ చిత్తమేంటి, నీ ఇష్టమేంటి? అర్థమవుతుందా? సో ఆ విషయంలో ఎక్కడ తప్పిపోతున్నామో, ఏది అవసరమో, ఏది ఆశ, ఏది అవసరమో. చాలాసార్లు మన అవసరతల కంటే ప్రార్థనలో ఏముంటాయి? కోరికలు ఎక్కువ ఉంటాయి. దేవుడు ఏది ఇస్తాడు? అవసరతను తీరుస్తాడా, కోరికలు తీరుస్తాడా? అర్థమైందా? అవసరతలు అడగండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి, మా అపరాధములు మేము క్షమించిన ప్రకారము మీరు మా అపరాధములను క్షమించండి. అవునా? సో కాబట్టి అవసరతలు అడగండి. కోరికల సంగతి తర్వాత. కోరికలు కూడా పెట్టండి, కానీ అదే కావాలని కూర్చోకండి. కొన్నిసార్లు వాటిని కూడా దేవుని దగ్గర వదిలేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? లాస్ట్లో మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. అవునా? నీ తోటి వారి కొరకు ప్రార్థన చేయాలి, నీ తోటి సహోదరుల కొరకు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? నీ బంధువుల కొరకు ప్రార్థన చేయాలి, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. సో ఇదే ప్రాసెస్. కానీ చాలాసార్లు మనము ప్రార్థన అనగానే ఇక మన గురించే, ఇక నేను నా పిల్లలే, ఇంకెవరు అక్కర్లా, నేను నా కోరికలు, నేను నా అవసరతలు. అదే దేవుడు నేర్పించింది ప్రార్థన చేయడం అంటే కదా. సో ఈ సిస్టమ్ ప్రకారము ప్రభువు దగ్గర ఎప్పుడు వెళ్ళినా మొదట మన పాపములు క్షమించబడాలి. పాపములు క్షమించబడకుండా ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అవునా? అందుకే దావీదు ఎన్నిసార్లు అన్నాడు, ప్రభువా నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది, నేను దాన్ని ఒప్పుకుంటాను అంటాడు దావీదు. సో మనకు తెలుసు మనం ఏం పాపం చేస్తున్నాము. కాబట్టి ఈ రకంగా మన పాపముల విషయంలో, మన అవసరతల విషయంలో, మన కోరికల విషయంలో ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి అనే ప్రార్థనను దేవుడు మనకు నేర్పించాడు. ఆ రకంగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనను ఏం చేస్తాడు? ఆలకిస్తాడా, ఆలకించడా? ఆలకిస్తాడు. అర్థమవుతుందా? ఇంకొక వచనంలో కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:10-12 వచనాలు. ఇక్కడ అమ్మ చాలాసార్లు ప్రార్థన ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తాడు. చాలాసార్లు మనకు తెలియదు. అర్థమవుతుందా? అదే ఆత్మతో ప్రార్థన చేయడం అంటే. ఇక్కడ ఏముందో జాగ్రత్తగా వినండి, నేను చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:10-12 వచనాలు. మనకైతే దేవుడు వాటిని
తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అంతేకాకుండా 11వ వచనం, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు మన సంగతులు మనకి తెలుసు, కానీ దేవుని సంగతులు మనకు తెలుస్తాయా? తెలియవు కదా. సో ఇప్పుడు దేవుని సంగతులు తెలియాలంటే ఎలా ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మని సహాయంతో ప్రార్థన చేయాలి. దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? పరిశుద్ధాత్మనికి తెలుస్తాయి. సో పరిశుద్ధాత్మ దేవుడు కదా మన ఆత్మతో ఆయన మాట్లాడతాడు, ఆయన సెలవిస్తాడు, ఏం ప్రార్థన చేయాలా అని చెప్తాడు. మీకు గనక అంటే ఆ ప్రార్థనలో దేవుడు గనక మనకు నడిపిస్తే చాలాసార్లు మన ఆలోచనలు దేవుని ఆలోచనలు ఉంటాయి. నిజంగా మనం ఆత్మతో ప్రార్థన చేస్తే కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి ప్రార్థన చేయాలో కూడా ఆయన మనకు తెలియజేస్తాడు. తెలియకుండా వాళ్ళ పేర్లు వచ్చేస్తాయి మన నోటికి, తెలియకుండా వాళ్ళు మనకు గుర్తొస్తారు. ఎవరు గుర్తు చేస్తున్నారు? అది పరిశుద్ధాత్మ దేవుడు. అది ఆత్మతో ప్రార్థన చేయడం అంటే. అర్థమవుతుందా? కొన్నిసార్లు తెలియకుండానే మనం ప్రార్థన చేసే ఆ ఉరవడిలో వాక్యాన్ని కోట్ చేస్తాం. ఆ వాక్యం కూడా ఎవరు తీసుకొస్తారు మన నోటికి? ఎవరు అందిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తాడు. అది ఆత్మతో ప్రార్థన చేయడం అంటే. అర్థమవుతుందా? సో అలాగే ఆరాధనలో కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము ఆత్మతో ఆరాధిస్తాం, నోటితో పెదవులతో కాదు. ఎలా ఆరాధిస్తాం? మనసుతోనూ ఆత్మతోనూ. అర్థమవుతుందా? కాబట్టి ఆత్మీయమైన సంగతులు దేవునికే తెలుసు, కానీ మనుషులు ఎవరికి కూడా తెలియదు. కాబట్టి దేవుడు మనకి లౌకిక ఆత్మని ఇవ్వలేదు, కానీ దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను దేవుడు మనకి ఆయన ఆల్రెడీ మనలో ఉంచాడు. కాబట్టి ఆ ఆత్మతోనూ మనసుతోనూ మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? సో కాబట్టి మన మైండ్ని, మన ఆలోచనల్ని, మన యొక్క డిస్ట్రాక్షన్స్ని అన్నిటినీ ఎవరి మీద పెట్టాలి? ఆత్మ అధీనంలోకి తెచ్చుకోవాలి. ఏదో చేసేసానంటే చేసేసానని కాదు. ఎట్లా చేసావు? ఆత్మతో ప్రార్థన చేసావా? మనసుతో ప్రార్థన చేసావా? కదా ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే అదే ప్రార్థనలో కూడా ఆత్మతో ప్రార్థన చేయాలి. ఆయన చెప్పేది కూడా ప్రార్థనలో మనము వినాలి. అర్థమవుతుందా? అంతేకాకుండా చాలా డిస్ట్రాక్షన్స్. మీకు సంగతి చెప్పనా? ప్రార్థనలో కూర్చున్నప్పుడే ఏం కూర ఉండాలో గుర్తొస్తుంది. అవునా? చూడండి, డిస్ట్రాక్షన్. సాతానుగాడు మనల్ని మనసుతో ఆత్మతో ప్రార్థన చేయకుండా ఏ ఆలోచనలు తెచ్చేస్తుంటాడు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి? అర్థమవుతుందా? ఈ గుర్తొస్తుంటాయి. అంటే నువ్వు మనసు సరిగా పెట్టలేదు. ఎందుకు డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి? ఎందుకు నువ్వు దేవుని ఆత్మతో, అర్థమవుతుందా, మనస్సుతో నీ డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ, అంటే ఇంక మొత్తాన్ని నువ్వు కట్ చేసి కొద్ది సమయాన్నైనా మీనింగ్ఫుల్గా దేవునితో నువ్వేం చేయాలి? స్పెండ్ చేయాలి. నువ్వు మాట్లాడటమే కాదు, దేవుడు మాట్లాడేది కూడా నువ్వు వినగలగాలి. అది ప్రార్థన అంటే. అవునా? మూడు రోజులు ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఏం కనుక్కుంది ప్రార్థనలో ఆవిడ? విధేయత. నేను చచ్చిపోయినా చచ్చిపోతాను, కానీ దేవుని మాటకు నేనేం చేయాలి? అదమ్మా. పరస్పరము ఇద్దరము ఇన్వాల్వ్ అవ్వాలి ప్రార్థనలో. దేవుడు ఏమి సెలవిస్తున్నాడో వినగలగాలి,
మనము ఏం మాట్లాడుతున్నామో కూడా మనకు తెలియాలి. అప్పుడే దేవుని చిత్తం అనేది నెరవేర్చబడుతుంది. అవునా? సో అట్లాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:15 పౌలు గారు అంటాడు, నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. అది ప్రార్థన అంటే. రెండవది, దేవుని స్వరము వినాలంటే ప్రార్థన ఎలా చేయాలో మీకు చెప్పాను. రెండవది, ధ్యానించాలి, మెడిటేషన్. రెండవది ఏం చేయాలి? మనం ధ్యానించాలి. నేను మీకు చదవమని చెప్పట్లా, చాలా చదువుతాం. ఏం చదువుతాం? న్యూస్ పేపర్స్ చదువుతాం, అవునా? పుస్తకాలు చదువుతాం. దానికిను దేవుని వాక్యము చదవడానికి చాలా తేడా ఉంది. మొదటిది ప్రేయర్ అయితే రెండవది ధ్యానం చేయడం, ధ్యానించడం. ఇది మనము డిసిప్లైన్ చేసుకోవాలి. ప్రార్థనను మనం చేయాలి, అలాగే ధ్యానము కూడా మనము చేయాలి. ధ్యానించడం అంటున్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. దేవుడు ఎవరు అనేది మనం ఎక్కడ తెలుసుకుంటాం? వాక్యములో తెలుసుకుంటాం. మనకి ఇదొక అలవాటు. నాకు తెలుసండి వాక్యం అంతా. ఏం తెలుసు? నువ్వు ధ్యానం చేస్తే నువ్వు ఇంకా తెలుసుకుంటావు. నీకు తెలిసింది చాలా తక్కువ. దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయడం. అందుకే కీర్తనలు 1వ అధ్యాయంలో ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు అన్నాడా, చదువువాడు అన్నాడా? మనం ఏం చేస్తాం తెలుసా? గబగబగా 5 నిమిషాలు చదివేస్తాం. ఏమో ధ్యానం చేయడానికి చదవడానికి తేడా ఉందా? తేడా ఉందా లేదా? అలా ధ్యానం చేసేవాళ్ళు ఎలా ఉంటారంట? అతడు నీటి కాలువన యోరను నాటబడిన వాడై కదా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరుంటారు అట్లా? ధ్యానించేవాళ్ళు. చదివేవాళ్ళు ఉండరు. అది ధ్యానించడం అంటే. అర్థమవుతుందా? ఇది మనం డిసిప్లైన్ చేసుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ధ్యానించడం కూడా నేర్చుకోవాలి. ధ్యానించడం అనేది కూడా దేవుడు మనకిచ్చిన భాగమే. దేవుని స్వరము ఆయన్ని మనము ధ్యానించడంలోనే మనము వినగలుగుతాం. అందుకే దావీదు ఏమంటాడంటే 119:48 నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తదను, నీ కట్టడలను నేను ధ్యానించదను. అమ్మా, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ముందది వినండి. దాని విషయంలో మనము మన హృదయాల్లో అది మనకి ఏమవ్వాలి? నాటపడాలి. మన హృదయాల్లో ఆయన ఆజ్ఞలేంటి, ఆయన కట్టడలేంటి, అవి మనకి ఇష్టమా కాదా, వాటిని మనం ఎట్లా గైకొనాలి, అవి మనం ముందు వినాలి కదా, వాటిని మనం ధ్యానించాలి కదా. ముందు ధ్యానిస్తే కదా చేయడానికి. అవునా? ధ్యానం చేయకుండా ఎట్లా ఆయన వైపు తిరుగుతాం? ఎట్లా లోబడతాం? ఎట్లా విధేయత చూపిస్తాం? అందుకే దావీదు చూడండి, రోజంతా దేవునితోనే ఉన్నాడు. ఆయనకి రాజుగా రోజంతా దేవునితో ఉన్నా మనం రాజులమా? ఏమ్మా చెప్పండి, మనం రాజులమా లేకపోతే యాజకులమా? అవునా? ఆయనకి సమయం ఉంది, మనం చాలా బిజీ కదా.
ఎన్ని బిజీ అంటే ఉద్యోగం చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, మళ్ళీ పడుకోవాలి, సర్దుకోవాలి. ఉన్న నలుగురికి అంత బిజీనా మనం? అంత బిజీగా ఉంటే ఆయన స్వరం ఎలా వింటాం? ఆయన కట్టడల్ని అసలు దావీదు అంటాడు, ప్రభువా నీ ఆజ్ఞలు అనేవి నాకు చాలా ఇష్టం, నేను ఉండలేను నీ ఆజ్ఞలు వినకుండా. నీ కట్టలు నేను ధ్యానించకుండా నేను ఉండలేను. నువ్వెవరవో తెలుసుకోకుండా నా దినము గడవదు. ఏమ్మా, మన జీవితాల్లో దినాలు కాదు, దేవుణ్ణి తెలుసుకోకుండా ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి ఆలోచించుకోండి. ఎంత వయసు అయిపోయింది, ఇంకా దేవుడు అర్థం కాలేదుగా మనకి. దేవుని కట్టడలు అర్థం కాలేదు, దేవుని ఆజ్ఞలు అర్థం కాలేదు. అర్థమైతే మనం ఇలా ఉంటామా? అవునా? చూడండి ఎంత చిన్నవాడు దావీదు, అవునా కదా? గొర్రెలు కాసుకున్నాడు, ఆ తర్వాత రాజు అయ్యాడు. అసలు తన ప్రారంభము నుంచి తన జీవితము ముగించే వరకు కూడా ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేశాడు దావీదు? చూసారా, గమనించారా తేడా? అందుకే దావీదు ఏమైపోయాడు? ఆయన హృదయానుసారుడైపోయాడు. ఏ విశ్వాసి దేవునితో స్పెండ్ చేస్తారమ్మా? ఆ మాటకొస్తే సేవకులైన విశ్వాసులైన ఒకసారి ఆయన మనల్ని రక్షించిన తర్వాత మన మెయిన్ గోల్ ఎందుకు మనం బ్రతుకుతున్నామంటే ఆయన దగ్గర మనము కూర్చోడానికి, ఆయన దగ్గర మనం నేర్చుకోవడానికి, ఆయన ఎవరో తెలుసుకోవడానికి. అర్థమవుతుందా? అదే 119 కీర్తనలో 148లో ఆయన అంటాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుంటున్నాయి. అమ్మ, మధ్యరాత్రిలో ఎంతమంది లేచి వాక్యం చదివారు? వెరీ గుడ్. కొంతమంది చేతులు ఎత్తున్నారు. అమ్మయ్య అనిపించింది నాకు. అవునా? రాత్రిపూట లేస్తాం, ఫ్రిడ్జ్ ఆపేనో లేదో, పొయ్యి ఆపేనో లేదో, అవునా? ఈ మైండ్ నిండా ఇదే గొడవ. రేపేమో వద్దు. నువ్వు దేవుని గురించి ఆలోచిస్తే అవన్నీ ఎందుకు భయం వేస్తుంది? దావీదు అంటున్నాడు, అసలు పడుకోలేకపోతున్నాను నిన్ను గురించి ధ్యానించకుండా, నిద్ర పట్టట్లేదు నాకు. నీ గురించి నేను ఏమంటారు, నువ్వెవరవో, నువ్వెంత మంచివాడవో. అమ్మ, రెండు విషయాలు దేవుని వాక్యంలో ధ్యానించడం అంటే, ఒకటేంటంటే ఆయన ఎంత మంచి దేవుడో మనం అర్థం చేసుకోవాలి. రెండవది, మనకి ఆయన ఎంత మేలు చేస్తున్నాడో గుర్తు చేసుకోవాలి. చెప్పండి, ఈరోజు ఇంకా బతుకున్నామంటే మన మంచితనమా, మన గొప్పతనమా, మన ఆరోగ్యమా? చెప్పండి. ఇంకా బ్రతికున్నానంటే నీ కృప, నీ కృప, నీ కృపే. దావీదు అది బాగా నేర్చుకున్నాడు. ఈ స్థితిలో నేను ఉన్నానంటే నీ కృప. మనము అంటాం కొంచెం స్థితి రాగానే నేనండి కాళ్ళు ఎగరేస్తాం. అమ్మా, దావీదుకి మనకు ఉన్న తేడా అదే. నేను ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే అది నీ కృప. అది గమనించినవాడు దావీదు. అంత జ్ఞానము దావీదుకి ఎక్కడొచ్చిందో తెలుసా? దేవునితో టైం స్పెండ్ చేసినప్పుడు. ఈరోజు నువ్వు నేను వాళ్ళకి 24 గంటలే, మనకేమన్నా 20 గంటలే ఉందా? పోనీ 15 గంటలే ఉందా? పోనీ 10 గంటలే ఉందా? టైంలో ఏమన్నా మార్పు ఉందా? ఎందుకు మనము ఎదగట్లేదు?
ఎందుకు మనము మెచ్యూరిటీ సాధించట్లేదు అంటే మనము చాలా తప్పు చేస్తాం. మొట్టమొదటిగా ప్రార్థన చేయట్లేదు, చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ప్రార్థన చేయట్లేదు. రెండవది, ప్రార్థనలో ఆయన స్వరం వినట్లేదు. అంతేకాకుండా ఆయన వాక్యాన్ని చదువుతున్నాం కానీ ఆయన వాక్యాన్ని ధ్యానించుటలో ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మంచివాడో గుర్తించట్లా. ఇంకా ఏమంటున్నాం పైపెచ్చు, నువ్వేం చేసావు ప్రభువా, నాకు నువ్వేం చేసావని నేను ప్రార్థన చేయాలి? నీకు ప్రశ్నిస్తున్నాం దేవుణ్ణి, వాదిస్తున్నాం దేవునితో. ఇంతకాలం నేను నమ్ముకున్నాను కదా, ఏం చేసావు నాకు? అవునా? ఈయన మనం వేసే ప్రశ్నలు. ఇంతకాలం నేను నీకోసం నిలబడితే నువ్వు నాకేం చేసావు? అలా అడిగాడా దావీదు? ఆయన ఎంత మంచివాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో దాని విషయం తెలుసుకున్నాడు. ఆయన ఎంత మంచి ఈవులు మనకిస్తున్నాడో దాన్ని బట్టి దేవుని స్తుతించాడు. అర్థమవుతుందా అమ్మా? ఈ విషయాలు మనం సరి చేసుకుంటే మన లైఫ్ మారిపోతుంది. అర్థమవుతుందా? ఏ రోజు కూడా అతిశయించడానికి వీల్లేదు, ఏ రోజు కూడా హెచ్చిపోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఏ స్థితిలో ఉన్నా కూడా మనము దేవుణ్ణి ఏం చేయాలి? దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుని మాటలను మనము వినాలి, దేవుని స్వరాన్ని మనము వినాలి. యెషయా గ్రంథంలో ఈ వచనాలు మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక చదవండి. ఇక్కడ యాక్చువల్గా కాంటెక్స్ట్ నేను చూడలేదు కానీ బట్ ఆ మాటలు మీకు చదువుతాను. 54-5 వచనాలు ఏముంది అక్కడ? అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అమ్మా, మనకి విను బుద్ధి పుట్టించేవాడు కూడా ఎవరు? దేవుడే. కాబట్టి ప్రభువుని అడగాలి, ప్రభువా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, ఆత్మతో ప్రార్థన చేయడం నాకు నేర్పించు. ఇంక నాకేం కావాలి, నాకేం అవసరం, అవన్నీ కొన్ని నెలలు మర్చిపోండి. ఏం చేస్తారు? మర్చిపోవాలి. అర్థమవుతుందా? సో చాలా చక్కగా ప్రభువా నీ స్వరం నేను వినాలనుకుంటున్నాను, నీ స్వరము వినే బుద్ధి నాకు నేర్పించు, నీ కట్టలను నేను ధ్యానించేటట్టు నాకు నేర్పించు. దివారాత్రులు నా కన్నులు తెరుచుకొని నేను నిన్నేం చేయాలి? ధ్యానం చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ మనము మిస్ అయిపోతున్నాము గనకే దేవుని స్వరాన్ని మనం వినలేకపోతున్నాం. మూడవది ఆయన్ని ఆరాధించడం. హబక్కుకు ఈ 3 చేశాడు. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ప్రార్థనలో ఒప్పుకున్నాడు, తన ప్రజల కోసం ప్రార్థన చేశాడు. రెండవది దేవుణ్ణి ధ్యానం చేశాడు. ఎలా ధ్యానం చేశాడు? గోపురం మీదకి ఎక్కాడు. అమ్మ, వీలైతే కొన్నిసార్లు మన అవసరతలు ఏదైనా దేవుణ్ణి తెలుసుకోవడానికి కొంత సమయాన్ని ఒంటరిగా స్పెండ్ చేయండి. అది మీరు గోపురంకి ఎక్కక్కర్లా, మీ ఇంట్లో ఒక గదిలో తలుపేసుకొని ప్రార్థన చేయొచ్చు. మూడవది ఏం చేశాడంటే ఆరాధించాడు. హబక్కుకు ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధించాడు. ఆరాధనలో భాగం ఏంటంటే ఇది నువ్వు తెచ్చుకుని ఆరాధించేది కాదు. నువ్వు ఆల్రెడీ ఏదైతే నువ్వు నీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు దేన్ని అనుభవిస్తున్నావో అది స్పాంటేనియస్గా వచ్చేది ఆరాధన. నువ్వు నిజంగా దేవుణ్ణి అనుభవించలేకపోతే, దేవుడు ఎవరో నీకు అర్థం కాకపోతే నువ్వు ఆరాధించలేవు.
అవునా? అది 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 కష్టపడితే వచ్చేది కాదమ్మా ఆరాధన. లేకపోతే ఒక డ్రమ్ము కొడితే ఆరాధన రాదు, పాట పాడితే ఆరాధన కాదు. పాడొచ్చు, కానీ చాలాసార్లు ఆరాధన అంటే మనం ఏమనుకుంటామంటే ఒక పాట స్పీడ్గా పాడితే. అవునా? కాదు కాదు. కొన్నిసార్లు ఆ పాటలో ఆ అర్థము, ఇందాక మనం పాటలు పాడాం కదా, ఆ పాటల అర్థం ఏమొచ్చింది? నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నిజంగానేనా? అవునా? నిజంగా ఆయన మాట అంత ప్రీతిగా ఉందా మనకి? ఈరోజు మనకు కష్టమైందే ఆయన మాట. అది తప్పితే ఏదన్నా చెప్పండి. అవునా? ఈరోజు మనం ఎలా తయారైంది తెలుసా? దేవుని మాట తప్పితే ఇంకా నాకు లోకంలో మీరు ఏదన్నా చెప్పండి పాస్టర్ గారు, రెడీగా చేసేస్తా. అందుకే ఫెయిల్ అయిపోతున్నాం. అమ్మా, లోకం ఇచ్చే సలహాలు అర్థమవుతుందా? లేకపోతే నువ్వు ఆలోచించే ఆలోచనల వల్ల నువ్వు దేవుని స్వరాన్ని వినలేవు. నువ్వు దేవుని దగ్గర ఈ 3 చాలా జాగ్రత్తగా నువ్వు చేస్తే, నేను అంటాను, దేవుని స్వరము నీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని మంచితనం ఏంటో నీకు అర్థమవుతుంది. మీకు సంగతి చెప్పన, ఎందుకనంటే అమ్మా, మన జ్ఞానము సరిపోదు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటాడో తెలుసా? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో కదా అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. అర్థమవుతుంది. ఎందుకనంటే మన మాటలు, మన జ్ఞానము, మన బుద్ధి అనేది అది లిమిటెడ్, కొంతవరకే మనకు అర్థమవుతుంది, కంప్లీట్గా మనకు అర్థం కాదు. కాబట్టి దేవుని జ్ఞానం మనకు కావాలి, దేవుని ఆలోచనలు మనకు కావాలి, దేవుని మార్గాలు మనకి కావాలి. సో వీటిని మనం తెలుసుకోవాలంటే, వీటిని మనము ఆలోచించాలంటే నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడే ఆలోచించగలుగుతావు. హడావిడి పడి, కంగారు పడి, పరిగెత్తి నువ్వు ఆలోచించినా, నిర్ణయం తీసుకున్నా, అది నీకు చేదే కానీ అది నీకు మేలు చేకూర్చదు. అమ్మా, నెమ్మదిగా ఉండడంలో మనం నేర్చుకుంటాం. నెమ్మదిగా ఉండడంలో దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. మనము నెమ్మదిగా ఉండడంలో దేవుడు ఎవరో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, కొట్టుకెళ్తాం కదా, సీనరీస్ కొనుక్కుంటాం. ఏమ్మా, ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం కొనుక్కునేది. ఏది పడితే అది కొనేసుకుంటారా మీరు? చెప్పండి. పర్లేదులేండి, ఏదో ఒకటి ఇచ్చేయండి అని కొట్టదని అడుగుతారా? మీరు జాగ్రత్తగా కదా. ఇప్పుడు చాలా అర్థమవుతుంది, పెయింటింగ్స్ ఉంటాయి చక్కగా మనం అక్కడక్కడ తగిలిచ్చాం, అవన్నీ కూడా వాక్యాలు. పెయింటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు పెయింటింగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళామనుకోండి, ఆ పెయింటింగ్స్ని ఒక్క క్షణంలో చూస్తే అర్థమైపోద్దా? చాలా పెయింటింగ్స్ ఉంటాయి, గొప్ప గొప్ప పెయింటింగ్స్ ఉంటాయి. ఆ పెయింటింగ్స్ని ఎట్లా చూడాలి? టైం పెట్టి నిదానించి. ఎగ్జిబిషన్కి వెళ్ళి రౌండ్గా సర్కిల్ కొట్టుకుంటాం, ఏం చూసామో తెలియదు. అవునా? ఒక్కొక్క పెయింటింగ్ని కనీసం 30 నిమిషాలు చూస్తే కానీ ఎంత బాగా పెయింట్ చేసాడో అర్థం కాదు. మరి దేవుని విషయాలు ఒక్క రోజులో, ఒక్క నెలలో, కొన్ని సంవత్సరాల్లో ఎలా అర్థమైపోతుంది? టైం ఇవ్వాలి కదా, ఆయన సమయం వేరు కదా, ఆయన జ్ఞానం వేరు కదా. ఆ మాటకొస్తే ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయి మన పట్ల. భూమి నుండి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఆలోచనలు
మన పట్ల అంత ఉన్నతంగా ఉంటాయి. మనం ఎక్కడి వరకు ఆలోచిస్తాం తెలుసా? కేవలము భూమి మీద వరకే ఆలోచిస్తాం. అవునా? సో కాబట్టి ఈ విషయాలన్నిటిలో మనము చాలా జాగ్రత్తగా, అమ్మ ఈ ఈ ఈ సంవత్సరం అంతా కూడా నేను మీకు దేవుని స్వరం గురించి చెప్పాను కదా, విధేయత చూపించాలన్నాను. ఎంతమంది మీ విధేయత చూపించాం? మీరే ప్రశ్నించుకోండి. ఎంతమంది మీ ఎన్ని విషయాల్లో దేవునికి మనము విధేయత చూపించాం? ప్రార్థన చేసామా అంటే ప్రార్థన చేస్తాం, ధ్యానం చేస్తున్నామా అంటే ధ్యానం చేసేస్తున్నాం, ఆరాధిస్తున్నామా అంటే ఆరాధించేస్తున్నాం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే విధేయత చూపించట్లేదు. అవునా? సో అందుకే మన గురించి తెలిసే ప్రభు ఏం చేశాడంటే, అమ్మ దేవునికి విధేయత చూపించాలంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, అర్థమవుతుందా? ఏమంటారు? తేట అయిన హృదయం, హృదయ శుద్ధిని కోరుకుంటున్నాడు. అవునా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? దేవుని చూచెదరు. అమ్మ ఇక్కడ ఈ పాయింట్తో నేను ముగిస్తాను. ఎక్కువ శాతం మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3 ఏరియాస్లో మాత్రం దేవుణ్ణి అడగండి. ప్రభువా, నేను ప్రార్థన చేసేసాను అనుకున్నాను, ధ్యానిస్తున్నాను అనుకున్నాను, ఆరాధిస్తున్నాను అనుకున్నాను, కానీ నేను మనసుతోనూ ఆత్మతోనూ నేను నిన్ను ప్రార్థన చేయట్లేదు, మనసుతోనూ ఆత్మతోనూ నేను నిన్ను ధ్యానించట్లేదు, మనసుతోనూ ఆత్మతోనూ నేను నిన్ను ఆరాధించట్లేదు. ఇది మనము సరిచేసుకోవాలి. అది సరిచేసుకున్నప్పుడు మనలో ఏమొస్తుందో తెలుసా? ఒబీడియన్స్ వస్తుంది, విధేయత వస్తుంది. విధేయత వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే, మనము చాలా డిస్ట్రాక్షన్లో పడి పరిశుద్ధత వైపు అడుగు లేకుండా, పవిత్రత వైపు అడుగు లేకుండా, దేవుని స్వరము వైపు అడుగు లేకుండా మనం ఏమనుకుంటున్నామంటే, చాలా జాగ్రత్తగా వినండి, మనము భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ భక్తి చేయట్లేదు. దేవునికి అంగీకార యోగ్యంగా లేదు మన జీవితం. అర్థమవుతుందా? సో దేవుడు డిలైట్ అవ్వట్లేదు అంటే, ఆ మాటకొస్తే ఇంతవరకు మనము ప్రార్థనలో కానీ, విశ్వాసములో కానీ, వాక్యములో కానీ ఎదగగలిగాము అని అంటే అది దేవుని కృప. మనం ప్రయాసపడింది ఏమీ లేదు. మనం చూపించిన విధేయత కొంచెము కూడా లేదు. ఆ మాటకొస్తే ఎక్కువ శాతం దేవునికి మనం వెనుకే చూపించాం, అవిధేయతే చూపించాం, అవిధేయులం అయిపోయాం. అవునా? ఇంతవరకు నడవగలుగుతున్నామంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన కృపలో, ఆయన మర్సీలో ఆయన మనల్ని నిలబెడుతున్నాడు. మనం ప్రయాసపడింది ఏమీ లేదు, మనం కష్టపడింది ఏమీ లేదు, మనం చెవట వచ్చింది ఏమీ లేదు. అందుకే ఆయన ఏమన్నాడు? రక్షణను ఇచ్చినవాడు ఆయనే, రక్షణను కొనసాగిస్తున్నవాడు ఆయనే, రక్షణను ముగించేవాడు కూడా ఆయనే. ఇక మనం చేసింది ఏంటి? అమ్మా, ఇక్కడ మనం సరి చేసుకోవాలి. ప్రభా, ఎక్కువ మాట్లాడుతున్నాను ప్రభా. అవునా? మనం ఏమనుకుంటున్నామంటే, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన ఈ మాటలు రాశాడు. ఇది అది దేవుని వాక్యంలో నుంచి చెప్పట్లేదు. అర్థమవుతుందా? సో ఒక ఆయన ఈ మాటలు రాస్తే దాన్ని నిజంగానే మనం ఇలా ఉన్నాము అని నాకు అర్థమైంది. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే, విధేయత లేదు, చాలా సహనంగా కనిపెట్టుకుంటున్నాం దేవుని దగ్గర అనుకుంటున్నాము, కానీ చాలా విషయాల్లో
మనము రాజీ పడిపోతున్నాం. దేవుణ్ణి పక్కన పెట్టేసి రాజీ పడుతూ మళ్ళీ ఏమంటున్నామో తెలుసా? సహిస్తున్నానండి, ఓర్చుకుంటున్నానండి. అమ్మా, నువ్వు చేసిన తప్పుకి నువ్వు అవిధేయత చూపించి నువ్వు రాజీ పడి ఓర్చుకుంటున్నానంటావేంటి? అవునా కదా? మనం చేసే పొరపాటు ఇదే కదా, అవునా? మనము ఏమో కాంప్రమైజ్ అయిపోయి దేవుని దగ్గర మనము ఓర్చుకోలేకపోతున్నాం, మనము సహించలేకపోతున్నాం. కానీ ఏమంటున్నామంటే, నేను సహించుకుంటున్నాను ప్రభువా, నేను ఓర్చుకుంటున్నాను ప్రభువా. తప్పు కాదు అది. అంతేకాకుండా మనం ఏమనుకుంటున్నామంటే, అవిధేయతలోనే ఫ్రీడమ్ ఉందనుకుంటున్నాం. దేవుని దగ్గర ఏం చూపిస్తున్నాం? అవిధేయత చూపిస్తున్నాం. కానీ మనం అనుకుంటున్నాం, నేను బాగానే ఉన్నాను, నేను ఫ్రీడంలో ఉన్నాను. చెప్పండి, ఫ్రీడమ్ దేనిలో ఉంది? ఫ్రీడమ్ దేనిలో ఉండదు? గీత లోపల ఫ్రీడమ్ ఉంటుంది, గీత బయట ఫ్రీడమ్ ఉండదు. కానీ మనం ఏం ఫీల్ అవుతున్నాం తెలుసా? ఒక పక్కన గీత దాటి, అవునా, మనము దేవుని దగ్గర ఫ్రీడమ్ ఉన్నట్టుగా మనల్ని మనము కనపరుచుకుంటున్నాం. జాగ్రత్త, అది ఫ్రీడమ్ కాదు. అంతేకాకుండా మనము మూఢనమ్మకాలు నమ్ముతాం, కానీ విశ్వాసిని అంటాం. అవునంటారా కాదంటారు? ఫస్ట్ ఏం చేస్తున్నాం? మనం కాంప్రమైజ్ అవుతున్నాం, ఓర్చుకుంటున్నాను అంటున్నావు. ఇంకోటేమో ఒబీడియన్స్ చూపిస్తున్నాను అంటున్నావు, ఫ్రీడమ్ లేదు, నీ ఫ్రీడమ్ అంటున్నావు. ఇంకొక పక్కన సూపర్స్టిషన్, మూఢనమ్మకాలను నమ్ముతున్నావు, మళ్ళీ నేను విశ్వాసిని అంటున్నావు. ఇది ఎట్లా కోయిన్సిడెన్స్ అవుతుందా? కలుస్తుందా? ఇది విధేయత ఎలా అవుతుంది? ఇది చేస్తూ అది చేస్తూ వెళ్తే ఇక మన ప్రార్థన ఏముంటుంది, మన ధ్యానం ఏమవుతుంది, మన ఆరాధన ఎలా వస్తుంది? ఆయన ఇది రాస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, ఇదే కండిషన్లో కదా మనం ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలీలు అదే కండిషన్లో ఉన్నారు. ఈరోజు విశ్వాసులు మనం చెప్పుకుంటున్నా, మనము కూడా ఇలాగే ఉన్నాం. తర్వాత అవునా, చాలాసార్లు విశ్వాసులు మనం చెప్పుకుంటూ మనలో క్రమశిక్షణ లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు, ప్రార్థన లేమి, ఇవన్నీ మనలో కనపడుతుంటే విశ్వాసములో ఎలా ఎదుగుతాం? అవునా? లాస్ట్లో ఈయన అంటాడు, ప్రార్థన లేమి ఉంటూనే లీగలిజంలోకి వెళ్ళిపోతున్నాం. లీగలిజం అంటే పర్లేదండి, ఇన్ని వారాలు చేయక్కర్లేదు, ఏదో మామూలుగా ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. దీనిలో కొట్టుకుపోతున్నాం. సాటర్డే ప్రేయర్ చేస్తున్నానండి, వెన్స్డే లేకపోతే ఫ్రైడే ప్రార్థన చేస్తున్నానండి, అంతేగాని ఎలా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు రూల్స్ నువ్వు పెట్టేసుకొని నువ్వు చేసేస్తున్నాను అనుకుంటే చేసేసినట్టేనా? చెప్పండి, అది దేవుడు అంగీకరించాడా లేదా? నీ భక్తి జీవితం ఇతరులకు కనబడుతుందా లేదా? అది చూడకుండా, అది కనబడకుండా నేను చేసేస్తున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను విశ్వాసిని అనుకుంటే అది విధేయత? అవునా? మనం అనుకుంటున్నాం గాడ్లీనెస్ అంటే మనము లిబరేట్ అయిపోయాం, పర్లేదండి నేను భక్తి చేస్తున్నాను. జాగ్రత్త, విధేయత అంటే నువ్వు దేవుని స్వరాన్ని వినగలగాలి. నెక్స్ట్ వీక్ నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. ఇంకా చాలా సీరియస్గా ఇశ్రాయేలు విషయంలో దేవుడు మాట్లాడతాడు. మీరు బాగానే ఉన్నారు అనుకుంటున్నారు, లేదు మీరు బాగోలేదు. మీరు భక్తి చేస్తున్నారు అనుకుంటున్నారు, మీరు భక్తి చేయట్లేదు. మీరు స్వతంత్రులు అనుకుంటున్నారు అంతే, కానీ నేను మిమ్మల్ని బబులోనులోకి తీసుకెళ్తున్నాను.
ఎందుకనంటే మీరు నా మాట వినలేదు. అమ్మా, 2 దేవుని మాట వింటే, భక్తి చేస్తే టెస్ట్ వేరు, దేవుడు శిక్షణ వేరు. ఆయన పిల్లలు సరిగా భక్తి చేయకపోతే ఆయన ఆగ్రహించలేడు. ఆయన చూస్తూ చూస్తూ వదిలేయడు, శిక్షిస్తాడు, జడ్జి చేస్తాడు, న్యాయం తీరుస్తాడు. నేను అంటాను, న్యాయం వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయమాక, ముందే గమనించు. భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావా? చర్చికి వెళ్తున్నాను అనుకుంటున్నావా? కానీ దేవుడు దేన్ని కూడా ఆయన అంగీకరించట్లేదు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కఠినమైన మాటలు ఆయన మన కోసం ఉంచాడు. ఈ రోజున అమ్మా, మన భక్తిని ఎంతో కాలము మనము మన ఇష్టాన్ని ప్రకారము మనం చేసుకుంటూ వెళ్ళలేము. ఎప్పటికైనా ఏ పరిస్థితుల్లోకైనా ఆయన విధానంలో మనము భక్తి చేయాలి. ఆయనకి ఇష్టమైనట్టు మనము భక్తి చేయాలి. ఆయన మాటను మనము విని ఆయనను మనము అనుసరించాలి. అప్పుడే మన ప్రార్థనలు కానీ ఆయన స్వరాన్ని కానీ మనము వినగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వీక్తో నేను దీన్ని కంప్లీట్ చేస్తాను. ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనము సరి చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చాలాసార్లు మీరు మౌనముగా ఉండండి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఊరకుండి, నేనే దేవుడు నన్ను తెలుసుకొనుడి. ప్రభువా, మీరు ఆకాశమందున్నారు, మేము భూమి మీద ఉన్నాం. మా మాటలు కొద్దిగా ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి. మేము వినువారుగా ఉండినట్లు సహాయం చేయండి. మా ప్రార్థనలు సరిచేయండి. మా భక్తి జీవితాన్ని సరిచేయండి. మా ఆరాధనను సరిచేయండి. మా మెడిటేషన్ ఇంకా మేము మిమ్మల్ని మీకు దూరంగా ఉన్నాం ప్రభువా. దగ్గరగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మీకు చాలా దూరంగా ఉన్నాం. క్షమించండి ప్రభువా. ఈ ప్రాసెస్లో మీరు న్యాయము తీరుస్తారు. మీరు మా ఆరాధనను సరిచేయండి. శిక్షించి ప్రభువా, ఏదో ఒకటి చేసి తిన్నని మార్గంలో మీరు మమ్మల్ని నిలబెట్టండి. మీ స్వరము వినగలిగేటప్పుడు ఏది మాకు అడ్డుగా వస్తుందో, ఎక్కడ మేము తప్పిపోతున్నామో, ఎక్కడ మేము పాపము చేస్తున్నామో, ఎక్కడ మేము మా ఫ్రీడమ్ని మేము కోరుకుంటున్నామో, వాటన్నిటి విషయంలో సరిచేసి మమ్మల్ని నడిపించమని, మీరే కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.